సంక్రాంతి రోజు ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ చేసాము ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారిని. అప్పట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా చేసాము. ఆ రోజే చెప్పాము మనము, సార్ మీరు ఖచ్చితంగా 100% గెలుస్తారు, మా సర్వేలో అదే వచ్చింది, ప్లస్ మీ మంచితనమే మీకు ప్లస్ అవుతుంది, మీ పట్ల ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రైవేట్ కానీ సానుకూలంగా ఉన్నారని, మీరంటే ఇష్టపడుతున్నారని, మీలాంటి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారని, మీరు గెలుస్తారని చెప్పి మనం ఆ రోజు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాము. అదే జరిగింది. అద్భుతమైన మెజారిటీతో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. ఆ తర్వాత మనం ఆయనతో 1-2 సార్లు మాట్లాడాము. తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ చేయలేనటువంటి బృహత్తర కార్యక్రమాలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రిని మెప్పించి ఒప్పించి జీవోలు తీసుకురావటము, ఉపాధ్యాయులు క్షేమంగా ఉండాలని చెప్పి ప్రతి క్షణం తపనతో పనిచేస్తున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన కృషి వల్లే ఇప్పటికి ఎన్నెన్నో విజయాలు సాధించారు. వాటి గురించి పూర్తి స్థాయిలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్తో మాట్లాడి ఆయన మాట్లాడిన తీసుకోవడానికి ఈరోజు మనం మరొక ఇంటర్వ్యూ కార్యక్రమం చేస్తున్నాము, మాట్లాడుకున్నాం. సార్ నమస్తే సార్. బాగున్నారా? మేము ఆ రోజే చెప్పాం కదా సార్, మీరు అద్భుతమైన మెజారిటీతో గెలుస్తారు, మీరు గెలుస్తారు కాదు గెలిపించుకుంటారు. అటు ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ ఇటు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ మీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారని చెప్పాము. అనుకునేదే జరిగింది, మీరు గెలిచారు. సార్ ఈ 9 నెలల్లో మీరు చేసిన విజయాల గురించి చెప్పండి సార్. అంటే మీరు ముఖ్యమంత్రి దగ్గర ఇంతవరకు పరిష్కారం కానీ చాలా సమస్యల్ని పరిష్కరించారు, వాటిపైన చెప్పండి సార్. ఏదైతే ఫస్ట్ మేనిఫెస్టోలో మొదటగా ఈ టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి, అంటే అటు ప్రభుత్వం కావచ్చు ఇటు ప్రైవేట్ కావచ్చు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి టీచర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. నేను ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వం దగ్గరికి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ప్రతి పాయింట్ని కూడా నా దగ్గరికి టీచర్స్ వచ్చినా రాకున్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ తీసుకెళ్ళినటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా మ్యాక్సిమం వాటన్నిటిని కూడా సాల్వ్ చేయించుకోవడం కూడా జరిగింది. మొట్టమొదటిగా గెలిచిన ప్రమాణ స్వీకారం చేయకముందు గెలిచిన తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ పరంగా చైల్డ్ కేర్ లీవ్స్ గురించి, అలానే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి 3 to 8 years గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అడిగిన వెంటనే ఆయన వాటిల్ని సాల్వ్ చేయడం కానీ, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి ఇష్యూని ఇవి కాదు అనుకున్నటువంటి ఇష్యూస్ని కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి కానీ తీసుకెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకోవడం, 9 నెలల కాలంలోనే ఇన్ని పాజిటివ్గా నిర్ణయాలు తీసుకురాగలగడం అయితే చాలా సంతోషంగానే ఉంటుంది సార్. ఈ చైల్డ్ కేర్ విషయంలో గతంలో 2 months లీవ్స్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు దాన్ని 6 monthsకి పెంచారు. దీని పట్ల అయితే రాష్ట్రంలో ఉండే ఈ మహిళా ఉద్యోగస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? యాక్చువల్గా మన ప్రభుత్వం రాకముందు అయితే అవి చైల్డ్ కేర్ లీవ్స్ని 60 రోజులే ఉండేవి. ప్రతి మహిళా టీచర్ కూడా 60 రోజుల వరకు వాడుకునే అవకాశం ఉండేది, ప్రతి మహిళా ఉద్యోగిని. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని 180 daysకి పెంచడం జరిగింది. అయితే మేము సీఎం గారిని అప్పీల్ చేసింది ఏంటంటే, ఈ 180 daysని వాళ్ళ పిల్లలు 18 years వచ్చే లోపలనే ఈ 180 రోజులు వాడుకోవాలి అన్నది నిబంధన ఉండింది. దాన్ని సడలించి ఈ 180 రోజుల్ని వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా కూడా వాడుకునే విధంగా మనము జీవోని సడలిస్తాము అని చెప్పి అడిగినప్పుడు సీఎం గారు వెంటనే మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇమీడియట్గా స్పందిస్తారు, పాజిటివ్గా చేయమంటారు. అలానే ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫైల్ రిజెక్ట్ అయింది. అయితే మరలా ఇటీవల సీఎం గారి దృష్టికి ఆ ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు అందరినీ పిలిచి కూడా చెప్పారు, తప్పకుండా అది మహిళలకు ఉపయోగపడే అంశం, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పడం, దానికి సంబంధించినటువంటి జీవోల్ని కూడా వీలైనంత త్వరగా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసి అది ఈ మంత్ ఎండ్ లోపల ఆ 180 daysని వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునే విధంగా మనకి జీవో రాబోతుంది. ఇది మహిళా ఉపాధ్యాయులకు కానీ మహిళా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా మంచి వార్తగా వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అంశం. అది ఈ మంత్లో అయిపోతుందని నమ్మకం ఉంది సార్. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ గతంలో రికగ్నేషన్ కేవలం 3 ఏళ్ళే ఉండేది పర్మిషన్ తీసుకున్నప్పుడు. దాన్ని మీరు బాగా తీవ్రంగా కృషి చేయడం వల్ల 3 నుంచి 8 పెంచారు. అట్ ది సేమ్ టైం పాతగా ఇంతకుముందు 3 ఏళ్ళు గుర్తింపు పొందినట్టు కూడా 8 సంవత్సరాలు వర్తించే విధంగా చేశారు. దీనిపైన అయితే ఇటు రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. దీనిపైన ఏమంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు 3 yearsను ఫస్ట్ 3 yearsకి మార్చినారు, ఆయనే మార్చినారు. ఆయన మార్చడంలో ఆయనకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్స్ జరిగే సమయంలో
కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చక్కగా పెట్టుకుంటారు అని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 3 years చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఈ ఇన్స్పెక్షన్స్కి సుమారుగా 1 సంవత్సరం రోజులు వీళ్ళు కరెస్పాండెంట్స్ కష్టపడాల్సి వస్తుంటుంది. ఈ అధికారులు అందరితో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఎవ్రీ 3 yearsకి ఒకసారి ఇన్స్పెక్షన్స్ అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎంఈఓలకి డిఈఓలకి వాళ్ళకి ఒక ఛాయిస్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ని ఏ సమయంలోనైనా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాని రెన్యువల్ కోసమే ప్రతిసారి 3 yearsకి ఒకసారి చేసుకోవాలంటే అది చాలా బర్డన్. అది కింద నుంచి పైదాకా ఆర్జేడీ దాకా చేయించుకోవాలంటే. సో ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే మేము 10 yearsకి చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాము. జగన్మోహన్ రెడ్డి గారు 5 years చేస్తామని అన్నారు. తర్వాత ఆయనే అడిగారు ఏం చేయమంటారు అని సీఎం గారు అడిగినప్పుడు మీడియా గారు చేయండి సార్ అంటే పెద్ద మనసు చేసుకొని ఆయన 8 yearsకి చేయమని చెప్పడం జరిగింది. సో 8 yearsకి చేయడం ప్రైవేట్ టీచర్స్ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అయితే గతంలో 3 years అంటే ఎప్పుడైనా కూడా ఒక జియో రిలీజ్ అయిన తర్వాత ఆ రోజు తర్వాత నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఆ రోజు తర్వాత నుంచి అప్లై చేసిన 8 years వస్తుంది. అయితే ఆల్రెడీ ఇంతకుముందే గత 3 సంవత్సరాల్లో ఎవరెవరైతే 3 సంవత్సరాలకు తెచ్చుకొని ఉంటారో ఆటోమేటిక్గా అవన్నీ కూడా 8 yearsకి కావాలి అని చెప్పి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అడిగినప్పుడు జనరల్గా అట్లాంటిది సాధ్యం కాదు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సఫర్ అవుతా ఉన్నాయి. కోవిడ్లో కూడా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా జరగనటువంటి నిర్ణయం గతంలో 3 సంవత్సరాలకు ఎవరెవరైతే తీసుకొని ఉన్నారో వారందరికీ కూడా ఆటోమేటిక్గా 8 years చేయమని ఆయన చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా రావడం, ఈరోజు అందరూ కూడా గతంలో 3 years తీసుకున్న వాళ్ళకు కూడా 8 yearsకి ఇప్పుడు రెన్యువల్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇది ప్రైవేట్ టీచర్స్ ఒక పెద్ద విజయంగానే ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు ఈ ఇష్యూ గురించి. సార్ ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆనందపడే విషయం, అది మీ కృషే, మీ వల్ల జరిగింది. కాంట్రాక్ట్ లెక్చరర్స్ 2014 June 2 నాటికి ఉన్న వాళ్ళకి నిబంధన లేకుండా 2014 June 2 వరకు ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని చెప్పే విషయంలో మీరు 1కి 10 సార్లు అటు ప్రభుత్వ సలహాదారులను కానీ ఇటు ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకా పెద్దవాళ్ళని కలిసి మొత్తానికి విజయం సాధించారు. ఇది మీ యొక్క అంటే ఈ 9 నెలల సర్వీస్లో పెద్ద హైలైట్గా చెప్పుకోవచ్చు. దీనిపైన ఏమంటారు? యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేస్తామని ఆయన ఒక మాట చెప్పారు. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన పాదయాత్ర కూడా చేశారు సీఎం కాకముందు. ఆయన అయితే కాంట్రాక్ట్ వాళ్ళని, అవుట్సోర్సింగ్ వాళ్ళని అందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పినారు. కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వాళ్ళని, అర్హత కలిగినటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన చెప్పినారు. సో దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ని మేము ఫాలో అప్ చేయడం కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కానీ జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఈ కోర్టు ఇష్యూస్ అవి ఇవి వస్తాయన్న ఆలోచనతో 2014కి ముందు 5 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలన్న ఆలోచనతో ఆయన క్యాబినెట్ అప్రూవల్ కూడా అయింది. అయితే దానివల్ల మొత్తం మా కాంట్రాక్ట్ టీచర్స్లో 50% వరకు రెగ్యులర్ కాకుండా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే ఇష్యూ కాంట్రాక్ట్ టీచర్స్ అందరూ కూడా వచ్చి బాధపడ్డారు. అంటే మేము 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము, లేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఈరోజు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మేము సగం మంది ఆగిపోయాము, ఇంకొక 20 సంవత్సరాలు మేము ఎదురు చూడాల్సి వస్తుందేమో, అప్పటికి మాకు సర్వీస్ కూడా ఉండదని చాలామంది ఎంప్లాయీస్ బాధపడుతున్నప్పుడు తప్పకుండా మీ బాధని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కన్సిడర్ చేస్తారు అని చెప్పి వారికి మాట ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఇష్యూని తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే దాని గురించి పాజిటివ్గా డెసిషన్ తీసుకొని 2014 దాకా ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా రెగ్యులర్ చేసేస్తామని మళ్ళీ ఆయన డెసిషన్ తీసుకొని చెప్పడం. ఇందులో మా కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే ఆల్మోస్ట్ 100% ఉండే వాళ్ళందరూ కూడా 2014కి ముందు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అయితే రెగ్యులర్ అయినారు. ఇది చాలా ఒక మంచి విజయం అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సుమారుగా ఈరోజు 10,700 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అందులో సుమారుగా మా వాళ్ళు అయితే 4,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా గత ప్రభుత్వంలో 30,000 చిల్లర జీతాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 57,000 పెంచారు. అంతకుముందు 10 నెలలు ఇచ్చేవాళ్ళు, దాన్ని 12 నెలలకు పెంచారు. ఏకంగా ఈరోజు అయితే వాళ్ళని రెగ్యులర్ చేశారు. అంటే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ వారి జీవితంలో మరచిపోలేనటువంటి అనుభూతి
ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరిగినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా. కాబట్టి ఇందులో పాలు పంచుకోవడం, ఇందులో మా పాత్ర కూడా ఉండడం కానీ, వీరి యొక్క ప్రాబ్లమ్స్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయించడంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా వారి యొక్క బాధ్యతల్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితిలో నెరవేర్చడానికి వారు తప్పకుండా ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. సార్, అదేవిధంగా ఈ కేజీబీ ఉపాధ్యాయులకు కానీ, ఇటు సమగ్ర శిక్షలో నాన్ స్టాప్గా పనిచేసే వాళ్ళకి కానీ 23% జీతాలు పెంచినట్టు తెలిసింది. ఏంటి సార్ అది? ఈ సమగ్ర శిక్షలో కేజీబీవీ అన్నది ఒక పార్ట్. వీరితో పాటు సిఆర్పీలు కానీ, ఐఈఆర్టీలు కానీ, ఇలా అనేక రకాలైనటువంటి విభాగాలు, సుమారుగా 13 విభాగాలు సమగ్ర శిక్షలో ఉన్నాయి. అయితే యాక్చువల్గా కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి సిఆర్టీలకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. మేము కూడా వారు చేస్తున్నటువంటి వర్క్కి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అన్నది మా నుంచి వచ్చినటువంటి అప్పీల్ కూడా. అయితే ఆ ఫైల్ మూవ్ కావడంలో కొంత ప్రాబ్లం అయ్యి 23% పెరగడం, అలానే ప్యారలల్గా పార్ట్ టైం పీజీటీలకి వాళ్ళకి అనుకోని విధంగా వారికి కాస్త ఎక్కువగా పెరగడం, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత మిగతా ఈ సిఆర్పీలు కానీ, ఐఈఆర్టీలు కానీ, వీరందరికీ కూడా ఈ 23%ని ఇంప్లిమెంట్ చేయించడంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలానే ఈ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇన్స్ట్రక్టర్స్ అంటారు, వారికి కూడా మేము మినిమం టైం స్కేల్ కావాలని ప్రపోజల్ అడిగాము. అయితే ఈసారికి 23%ని పెంచుతామని చెప్పి వాళ్ళు మాట్లాడడం. అయితే ఆ 23%ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ముడిపెట్టకుండా ఇమీడియట్గా మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు, రేపు జనవరి 1వ తేదీ నుంచి అందరికీ కూడా 23% ఇంప్లిమెంట్ చేయడానికి మన గవర్నమెంట్ సిద్ధపడింది. వాళ్ళకి రేపు జనవరి 1 నుంచి 23% శాలరీస్ పెరిగి వారందరికీ కూడా కొత్త జీతాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేజీబీవీలో ఉన్నటువంటి సిఆర్టీలు కానీ, సిఆర్పీలు, ఐఈఆర్టీలు, ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, వీళ్ళకి మినిమం టైం స్కేల్ను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ ఇష్యూని కూడా తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని కూడా నెరవేర్చుకునే దానికి ప్రయత్నిస్తాం. సార్, ఇటు ముఖ్యమంత్రి జగన్ గారు కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మీరు కానీ ఉపాధ్యాయుల పట్ల ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలని చెప్పి తపంతో పనిచేస్తున్నారు. అయితే ఇటు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ చాలా బహిరంగ సభలో చాలా చోట్ల విమర్శించారు. సిపిఎస్ గురించి కానీ, ఓబీసీ చాలా ఓటి మీద విమర్శిస్తున్నారు. దీనిపైన ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి మనస్సాక్షి అన్నది ఉండదు. ఇంక ఎవరినైనా వాళ్ళ అంతరాత్మకి వాళ్ళని కనుక ప్రశ్నిస్తే, విద్యా వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని 100 సంవత్సరాలు సీఎంగా ఉంచినా కూడా ఆయన చేయలేరు. అది ఆయనకి తెలుసు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన చేసినటువంటి రిఫార్మ్స్ అన్నింటినీ కూడా. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ గురించి ఆయనకు ఒక క్లారిటీ ఉండదు. అసలు నేను ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. ఈ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఇలాంటి వ్యవస్థని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఒక రెగ్యులర్ ఎంప్లాయీ సరిగా పనిచేయడు, బాధ్యతగా ఉండడు. కాబట్టి ఎంప్లాయీకి ఎప్పుడూ కూడా అభద్రత ఉన్నప్పుడే అతని దగ్గర మనం పని చేయించుకోవచ్చు అని అతను మనసులో మాట అనే ఒక పుస్తకం ద్వారా అతను రాశాడు. అందులో భాగంగానే ఈ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తీసుకొని వచ్చి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా అభద్రతా భావంలో పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీనికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రిఫార్మ్స్ తీసుకొని వచ్చి వీరందరినీ కూడా సాటిస్ఫై చేస్తుంటే తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతున్నారే కానీ, ఈరోజు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు జరుగుతున్నటువంటి రిఫార్మ్స్ గురించి. మా విద్యా వ్యవస్థకు సంబంధించి అయితే ఒక అద్భుతమైనటువంటి ప్రగతి ఈ టైంలో జరిగిందని అయితే గర్వంగా చెప్పగలం. సార్, ముఖ్యంగా మన ఇంటర్వ్యూలో ముఖ్యంగా అడగాల్సిన పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి 1కి 10 సార్లు చెప్పారు. దానిపైన రాష్ట్రంలోని చాలామంది ఉపాధ్యాయులు ఎంతో ఆశపడి ఓట్లేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, ఇంతవరకు సిపిఎస్ రద్దు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఉపాధ్యాయులు మీకు మద్దతు ఇస్తారని మీరు అనుకుంటున్నారా? నేను వాస్తవం చెప్తాను. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవం. ఇప్పుడు కూడా నేను వాస్తవమే చెప్తున్నాను.
చంద్రబాబు నాయుడు గారు 610 హామీలు ఇస్తూ ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. ఒక్కసారి ఆ హామీలు ఏమున్నాయనేది నా దగ్గర ఇక్కడే ఉంది. వాటిలో కనీసం 10% హామీలను కూడా ఆయన నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆయన ప్రామిసులు చేస్తున్నారో వాటిలో సుమారుగా 95% హామీలను నెరవేర్చినారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మేనిఫెస్టోని ఏదైతే ఆయన ఇచ్చినారో ప్రతి ఇంటికి పంపించి నేను దీంట్లో ఇంత పర్సంటేజ్ నేను హామీలను నెరవేర్చినానని చెప్పుకోగలిగినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు అలాంటి సాహసం చేయలేరు. సో సుమారుగా 95% హామీలను ఆయన నెరవేర్చినారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి ఎవరమైనా మానవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారికి అది చాలా ఎక్కువ, అది చంద్రబాబు నాయుడు గారికి తక్కువ ఉండొచ్చు. ఎవరైనా నా దగ్గరకు వచ్చి బాధపడినప్పుడు అది ఎంత పెద్ద సమస్య అయినా నేను చేస్తాను, మీకు అండగా ఉంటాను అని చెప్పాలని తపన పడతారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువ. అందుకే ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళ బాధలను అర్థం చేసుకొని, వాళ్ళ కన్నీటిని అర్థం చేసుకొని ఆయన ప్రామిస్ చేశారు, నేను మీకు అండగా ఉంటాను, మీకు నేను చేస్తానని. అందులో భాగంగా అన్నిటినీ చేయగలిగినారు. సిపిఎస్ ఇష్యూ కూడా వీళ్ళు చెప్పినటువంటి విధానంలో ఆయన నేను దాన్ని రద్దు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినారు. అయితే ఒక ప్రామిస్ ఒకటి చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ రావడం అంత ఈజీ కాదు. దానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో మనం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఆ క్లియరెన్సెస్ కానీ రాబోయే 20 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసుకొని ఆ క్లియరెన్సెస్ అన్నీ వస్తాయి. అయితే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా ఓపీఎస్ ఇస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా ఓపీఎస్ని తీసుకురావాలని ఆయన 100% చిత్తశుద్ధితో ఉన్నారు. అయితే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా కోర్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నిటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని కొంత బెనిఫిట్స్ కలిగించేటట్టుగా, అంటే ఓపీఎస్లో ఉండి జీపీఎస్లో లేని ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. వాటిని మినహాయించి జీపీఎస్ని ఒక కొత్త దాన్ని నేను చెప్పినాను చేయాలి అని అంటే వయా మీడియాగా జీపీఎస్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ జీపీఎస్తో మన ఎంప్లాయీస్ సాటిస్ఫై కావట్లేదు. అయితే మేము దాన్ని అనలైజ్ చేసిన తర్వాత ఓపీఎస్కి జీపీఎస్కి ఒక 3 పాయింట్స్ తేడా ఉన్నాయి. సో వాటిల్ని స్టెప్ బై స్టెప్గా మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు కాబట్టి చేస్తే ఆయన మాత్రమే చేయగలరు కాబట్టి ఆయన దృష్టికి వాటిల్ని కూడా తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇంకాస్త బెనిఫిట్స్ని మనం తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. సరే, నేను ఇక్కడ ఇన్ని చెప్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పగలరా, నేను ఓపీఎస్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పగలరా? చెప్పలేడు. చెప్పినా ఆయన చెయ్యడు. ఒకవేళ ఏదైనా నేను చెప్పాను చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. ఇప్పుడు ఒకటి సిపిఎస్ అనే దాన్ని సిపిఎస్ని రద్దు చేశారు, జీపీఎస్ అనేదాన్ని తీసుకొచ్చినారు అంటే ఒక మార్పు జరిగింది. ఒక్కసారి ఒక మార్పు జరిగిన తర్వాత రేపు ఇంకొక మార్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని అందరికీ నమ్మకం ఉంది. నేను కూడా నమ్ముతున్నాను. ఇంకాస్త ఈ జీపీఎస్ని ఇంకాస్త రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎంప్లాయీస్కి మరింత అది ఉపయోగపడేటట్టుగా రాబోయే రోజుల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుందాం. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన చేస్తారని నమ్మకం కూడా ఉంది. సార్, ఇటీవల జరిగిన తెలంగాణ ఎలక్షన్ కానీ కర్ణాటక ఎలక్షన్ కానీ 2 చోట్ల కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి. అయితే ఈ 2 చోట్ల ప్రభుత్వాలు మారడానికి మేమే కారణం, ఉద్యోగస్తులము ప్రభుత్వం మీద కోపంతో ఆపోజిట్ పార్టీకి ఏబట్టి ఉన్న ప్రభుత్వాలు కూలిపోయినాయి అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి మనకు రేపు త్వరలో జరిగే ఏపీలో రాదని గ్యారెంటీ ఏమిటి? ఇప్పుడు మీరు ఒకటి చూడాలి, తెలంగాణ ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి చాలా తేడా ఉంది. తెలంగాణ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ గెలిచిన తర్వాత వారికి అన్ని ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చినాయి. మొదటగా లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ వాళ్ళకి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే మెజారిటీ ఎంపీ సీట్స్ గెలిచినారు. ఆ తర్వాత బై ఎలక్షన్స్ జరిగినాయి. జనరల్గా బై ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి అనుకూలంగానే వస్తాయి, కానీ అక్కడ రాలా. అలానే హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ కూడా వాళ్ళకి అంతకుముందు వచ్చిన సీట్స్లో వాళ్ళకి చాలా వరకు దారుణంగా పడిపోయినారు. ఇంకా ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, అక్కడ వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళకి కనపడతానే ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏదైనా తీసుకోండి, ఈవెన్ కుప్పం ఎలక్షన్స్లో కూడా మనం ఎప్పుడు లేనిది కుప్పం మున్సిపాలిటీని కూడా మనం గెలుచుకున్నాం. మీరు నెల్లూరు మున్సిపాలిటీ అయితే చరిత్రలో లేని విధంగా 53 కార్పొరేషన్స్ ఉంటే 53 కార్పొరేటర్స్ని మనం గెలుచుకున్నాం.
అంటే మీరు బై ఎలక్షన్స్ని తీసుకోండి, లేదనుకుంటే పంచాయతీ ఎలక్షన్స్ని తీసుకోండి, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ తీసుకోండి, ఎక్కడా కూడా తెలుగుదేశం కనిపించకుండా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. అలాంటిది తెలంగాణ బీఆర్ఎస్కి, ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా కంపారిజన్ ఉంటుంది? ప్రతి దగ్గర కూడా మనం అప్పర్ హ్యాండ్లోనే ఉంటా ఉన్నాము. ఈ రోజుకి కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఒక మీడియా వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి అక్కడిదిక్కడ కంపేర్ చేస్తున్నారు. నేను ఒక వాస్తవం చెప్తున్నాను. ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే పూర్వపు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ వరంగల్ జిల్లా కావచ్చు, వీటన్నింటిలో కూడా ఒక కంపారిజన్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పేదలకి మంచి పథకాలు అందుతూ ఉన్నాయి, తెలంగాణలో మాకు అందట్లేదు అనే ఒక భావనతో ఈ పథకాలని కాపీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ని వాళ్ళు అక్కడ ఇష్టపడినారే తప్ప మీకు ఆంధ్ర బార్డర్లోనే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి స్కీమ్స్ అక్కడ లేవు, అక్కడంతా కూడా మోసపూరితమైనటువంటి పథకాలు ఉన్నాయన్న ఆలోచనతో అక్కడ బీఆర్ఎస్ని వ్యతిరేకించినారు. ఆంధ్రప్రదేశ్లో అలా కాకుండా ఈరోజు ప్రతి పేదవాడు కూడా సగర్వంగా జీవించేలాగా పథకాలు కూడా అడుక్కు తినే పద్ధతిలో కాకుండా వాళ్ళ ఇంటికే ఆ పథకాలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గౌరవాన్ని పెంచినారు కదా. అది ప్రతి పేదవాడిలో కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని పెంచింది. అటువంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని కాదనుకునే పరిస్థితే కనపడదు. తెలంగాణకి, కర్ణాటకకి ఆంధ్రాతో పోల్చకూడదు. ఆంధ్రాలో ఇంకొక 5 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ళైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటుంది. ఇది వాస్తవం. సార్, అదేవిధంగా 175కి 175 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నారు. ఇది సాధ్యమేనా? ఎవరికైనా ఒక మనిషి అయిన తర్వాత ఒక టార్గెట్ అనేది ఉండాలా. నువ్వు ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు అని భగవంతుని నేను కోరుకుంటే, నాకు నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు నేను బతకాలనుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు 99 ఏళ్ళు నువ్వు బతుకుతావంటే కూడా ఫీల్ అవుతాం, అరే 1 సంవత్సరం పోయిందానని. అలానే ఒక మంచి చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నప్పుడు 175 కాన్స్టిట్యున్సీస్లో 175 కాన్స్టిట్యున్సీస్లో ప్రజలకు మనం మంచి చేయాలి, ప్రతి ఒక్కరి మనసులని మనము విన్ కావాలి, వారి మనసులను మనం జయించి 175 కాన్స్టిట్యున్సీస్లో కూడా మనం మంచి చేస్తున్నామన్న భావనతో అన్ని నియోజకవర్గాలు మనం గెలవాలని కోరుకోవాలి. అంతేగాని కొన్ని నియోజకవర్గాలు పోవాలంటే ఆ ప్రజలకు అక్కడ అన్యాయం జరిగి ఉండాలి, ఆ ప్రజలకు అక్కడ బాధలు కలిగి ఉండాలి. అలాంటప్పుడు అక్కడ మనము ఓడిపోవడం అనేది జరుగుతుంది. అలా లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఆలోచనతో మనం వారి మనసుల్ని గెలుచుకోవాలి, ఆటోమేటిక్గా 175 వస్తాయి అనే ఒక కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది. అది భారతదేశంలో మరే లీడర్లో కూడా కనిపించదని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, ముఖ్యంగా ఈ ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులను మెర్జింగ్ చేయటం వల్ల చాలామంది పిల్లలు దూర ప్రాంతాలు పంపించలేక ప్రైవేట్ స్కూల్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాల మూతపడే అవకాశం ఉంది కదా. నేను ఈ సందర్భంగా మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు విద్యా వాలంటీర్లని, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళని పెట్టడం, అవుట్ సోర్సింగ్, నెక్స్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థని తీసుకురావడం, ఇలా ఆయన చాలా నాసిరకంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఆయన తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్, అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నది. అంటే బీఎడ్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివి బీఎడ్ చదివిన వాళ్ళు, ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ప్రతిభావంతులు స్కూల్ అసిస్టెంట్స్ అవుతారు. సో 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో, అంటే స్కూల్ అసిస్టెంట్స్తోనే వాళ్ళకి చదువు చెప్పించాలి. అందుకని 3rd క్లాస్ నుంచి వారిని హై స్కూల్స్లో మెర్జ్ చేసి వారందరికీ కూడా మనం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఆయన 3rd క్లాస్ నుంచి హై స్కూల్లోకి తీసుకురావడం, 1, 2లని సపరేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది ప్రజలకు అర్థం కావాలి, అర్థమయ్యేలాగా మీడియా కానీ మనం కానీ చెప్పగలగాలి. మీ ప్రైవేట్ స్కూల్స్లో కంటే కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మన దగ్గర 3rd క్లాస్ నుంచి చెప్పడానికి హై స్కూల్స్లో ఉంటున్నారు. మరి మీరందరూ కూడా ఒక మంచి పిల్లల్ని మీరు కష్టపడుతున్నారు. మీ పిల్లలు కష్టపడకుండా ఉండాలంటే మంచి చదువు కావాలి. ఆ చదువుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఒక 2 కిలోమీటర్ల దూరం ఉన్న మీరు మీ బిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్స్లోకి పంపించండి అనే అవగాహన మనం అందరం తీసుకురాగలిగితే రాబోయే రోజుల్లోనైనా కూడా డెఫినెట్గా ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదైనా చిన్న సమస్యలు మనకు వచ్చిన భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్స్కి ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తాయని మాత్రం చెప్పగలను. సార్, ఈ పర్యవేక్షణ అనే పేరుతో ఉపాధ్యాయులను కొంచెం భయభ్రాంతకు గురి చేయటము,
ప్రజలను ఉపాధ్యాయులను దోషులుగా చూపడం అనే ఒక ప్రచారం జరుగుతుంది ఉపాధ్యాయులు. అంటే గతంలో లేని కొత్తగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తుంది అనే ఒక ఆరోపణ అయితే వినిపిస్తా ఉంది సార్. నేనేమో పర్యవేక్షణ అన్నది అవసరం. ఇంత పెద్ద రీఫార్మ్స్ జరుగుతున్నప్పుడు పర్యవేక్షణ లేకపోతే అనుకున్నటువంటి ఫలితాలను మనం పొందలేము. ఇది వాస్తవం. రెండోది, ఈ కొంత మేము ఒత్తిడికి గురవుతున్నాము అనే విషయము టీచర్స్ ఫీల్ అవుతున్నారన్నది కూడా వాస్తవం. టీచర్లు ఇబ్బంది పడినటువంటి ప్రతి సందర్భంలోనూ నా వంతుగా నేను వాళ్ళకు అండగా నిలబెడతా ఉన్నాను. అయితే నేను చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగినటువంటి కొన్ని సందర్భాలను నేను మీ దృష్టికి తెస్తాను. అప్పుడు జన్మభూమి కమిటీల ముందు టీచర్స్ని రమ్మని చెప్పి అక్కడ నిలబెట్టి ఈ టీచర్లు ఎలా పనిచేస్తున్నారని గ్రామస్తులను అడిగితే, గ్రామస్తులు ఎవరైనా కనుక ఆయన సరిగా రావట్లేదనో ఏదో చెప్పినప్పుడు ఇమీడియట్గా స్పాట్లో సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ ముందు వీళ్ళు టీచర్లు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉన్నది. అది అవమానం. అంటే అక్కడ జరిగిన అవమానాలు. ఇప్పుడు కొంత ఒత్తిడి ఉన్నది అన్నది నేను నమ్ముతాను. ఎందుకు ఒత్తిడి ఉన్నదంటే, ఈ రీఫార్మ్స్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దీనికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్డేట్ చేయడంలో కొంత పర్యవేక్షణ, ఇవన్నీ సరిగా వాడుతున్నారా లేదా అనే విషయంకి వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక పర్యవేక్షణ ఉన్నప్పుడు కొంత ఒత్తిడికి గురవుతున్నారు. అయితే మేము ఎప్పటికప్పుడు ఈ ఇష్యూస్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాం, టీచర్లకు అండగా నిలబెడుతున్నాం. టీచర్లకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సార్, ఇంకొక 3-4 నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలక్షన్ చాలా గట్టిగా ఉంటాయి, నువ్వా నేనన్న రీతిలో ఉంటాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు చాలా కీలకంగా వాళ్ళ పాత్ర ఉంటుంది, వాళ్ళ ఓటింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా అతను 10 మందికి చదువు చెప్పే ఉపాధ్యాయుడు కాబట్టి ఒక 100 ఓటర్లని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి టైంలో మీరు ఇంకా కొన్ని ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి ఉన్నవి, అవి ఇంకా ఇవ్వలేదు. ఈ 3 నెలలు ఇచ్చే అవకాశం ఉందా? ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను ఇక్కడ 2 పాయింట్స్ చెప్తాను మీరు అన్న దాంట్లో నుంచి. ఒకటి, ఎలక్షన్స్ నువ్వా నేనా అన్నట్లుంటాయి అన్నదాన్ని నేను నమ్మట్లేదు. ఎలక్షన్స్ వీలైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అది చెప్తే కొంతమందికి నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ వాస్తవాలు తెలిసినటువంటి పొలిటీషియన్కి అయితే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది ఎలక్షన్స్ అన్నది, ఆయన చేసినటువంటి పథకాలు అలాంటివి. ఇకపోతే రెండవది, ఇప్పుడు ఒకరు చెప్తే ఇంకొకరు ఓట్లు వేసే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఈరోజు భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ అయితే కంపల్సరీగా ఉంది. అలా ప్రతి పరిస్థితిని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతూ ఉన్నారు, అంత అప్డేట్ అవుతూ ఉన్నారు. ఇకపోతే టీచర్సు లేదా ఎంప్లాయీస్ గురించి కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేది మీరు మాట. నాకు తెలిసి అయితే జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకొంతనని. గత ప్రభుత్వాల కంటే మిన్నగానే ఈరోజు కొన్నింటిలో మనకి పాజిటివ్గా ఉన్నాయి. కోవిడ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, 2 సంవత్సరాలు అతలాకుతలం చేసింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి కొంతవరకు ప్రభుత్వం హెల్ప్ చేయగలిగింది. భవిష్యత్తులో మనకి ఏదైనా ఇంకా బెటర్గా ఇంకా ఏదైనా చేయించుకోగలిగిన పరిస్థితి ఎక్కడైనా ఉంటుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే ఉంటుంది. ఈ విషయం ప్రతి ఎంప్లాయీ కూడా చెప్తారు. కాకపోతే ఈరోజు ఊరికనే చెప్తున్నారే కానీ ఎంప్లాయీస్ అందరికీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరింత ఉన్నతంగా మనము పనులు చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రోజుకి వచ్చేటప్పటికి డెఫినెట్గా వైఎస్ఆర్సీపీకి అందరూ కూడా అండగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇప్పుడు దాకా మనం తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్తో ఇంటర్వ్యూ చేసాము. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీగా కన్నా ప్రజాసేవకుడు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలిసే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీకి, మినిస్టర్ కన్నా కూడా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరంటే ఖచ్చితంగా పలానా ఆయన అని చెప్తారు. ఎందుకంటే ఆయన మనసు అలాంటిది, ఆయన చేసే సేవా కార్యక్రమాలు అలాంటివి. తన సొంత నిధులు వెచ్చించి ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. నిధులు వెచ్చించడం ఒక ఎత్తు అయితే ఆయనే డైరెక్ట్గా సీన్లోకి వచ్చి ఆయనే ఇటు సేవా కార్యక్రమాలు చేయటము, ఇటు అన్నదానాలు చేయటము, ఎవరికైనా సహాయం చేయటం కానీ ఆయనకే సాధ్యము. ఇక కరోనా టైంలో అయితే ఏమి చెప్పినా తక్కువ అనుకోవచ్చు ఆయన సేవలు. ఎందుకంటే అయిన వాళ్ళే, సొంత అన్నదమ్ములే, సొంత అక్క చెల్లెళ్ళే, సొంత భార్య బిడ్డలే దగ్గరికి రాలేని పరిస్థితుల్లో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నేనున్నానంటూ ఆ చనిపోయిన కరోనా సేవలను దగ్గరుండి వాళ్ళ అంత్యక్రియలు చేయటము, ఇక అది ఆయనకే సాధ్యం.
సాధ్యం, బహుశా ఎవరికి సాధ్యం కాదు. అలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన గురించి. అలాంటి వ్యక్తి మనం గతంలో కూడా ఇలాంటి మంచి వ్యక్తితో ఇంటర్వ్యూ చేసాము, ఇది రెండోసారి ఇంటర్వ్యూ చేస్తున్నాము. అప్పుడు మనం చెప్పినట్టే భారీ మెజారిటీ మీరు గెలుస్తారు సార్ అన్నాము, అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచి చూపించారు. అదేవిధంగా మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా ప్రజల తరపున ఇద్దరు తరపున కూడా ఫ్యూచర్లో ఆయన ఒక శాసనసభ్యునిగా, దేవుని దయ వల్ల ఒక మంత్రిగా కూడా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా జిల్లా ప్రజలు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అలాంటి మంచి వ్యక్తి అయితే మాకు మరీ మంచిది, మంచి సహాయం చేసే గుణం ఉంది, మంచి మానవత్వం ఉంది, ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్నాడు కాబట్టి అతనైతే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఇకపోతే రేపు జరిగే 2024 సాధారణ ఎన్నికల్లో నువ్వా నేనా అన్న రీతిలో జరిగే అంత సీన్ లేదు. వన్ సైడే వాడుండే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. జగన్మోహన్ రెడ్డి మనసు వెన్న లాంటిదని, మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తారని, జగన్మోహన్ రెడ్డిని అత్యంత దగ్గరగా నేను చూశానని, ఏది చెప్పినా కానీ చేస్తారని, మనసు వెన్నపూస లాంటిదని అంటున్నారు. ఖచ్చితంగా అటు కుప్పం మున్సిపాలిటీ కానీ నెల్లూరు కానీ క్లీన్ స్వీప్ చేసిన చరిత్ర రాష్ట్రంలో ఒక జగన్కే దక్కుతుందని, అలాంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 24 జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అదేవిధంగా 175కి 175 ఎందుకు సాధ్యం కాదు, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒక పట్టుదల అనేది ఉంటే ఎందుకు సాధ్యం కాదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. 175కి 175 స్థానాలు గెలుస్తామంటున్నారు. తెలంగాణ ఎన్నికలతో ఆంధ్ర ఎన్నికలు పోల్చొద్దు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా అటు లోకల్ ఎలక్షన్ కానీ, ఇటు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఇంకొక ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ అన్నింటిలో కూడా టీఆర్ఎస్ ఓటమి చెందుతూ వస్తుందని, అదే ఏపీలో తీసుకుంటే ఏ ఎన్నిక జరిగినా కానీ 100కు 100% వైసీపీ గెలుస్తుందని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్కి ఎలాంటి ఢోకా లేదని, ఇక చేర్పులు మార్పులు సహజంగా ప్రతి ప్రభుత్వం చేస్తుందని చెప్పి దాంట్లో ఎలాంటి అపోహ లేదని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలిచి తీరి సీఎం అవుతాడని, మరో 30 సంవత్సరాలు కూడా ఆంధ్రాను పరిపాలించే ఏకైక దమ్మున నాయకుడు జగనే అంటున్నారు. ఇక ఆయన 9 నెలల ఈ ఎమ్మెల్సీ పదవి కాలంలో ఎన్నెన్నో ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ చేయని కూడా అటు చైల్డ్ కేర్ విషయంలో కానీ, ఎంప్లాయీస్కి ఇటు జీతాల పంపి విషయంలో కానీ, కాంట్రాక్టులను రెగ్యులర్ చేయడం విషయంలో కానీ ఎంత సేవ చేసినా కానీ, అదేవిధంగా స్కూల్స్కి రికగ్నేషన్ విషయంలో 3 నుంచి 8 ఏళ్ళకి మించిన ఘనత కూడా పర్వతరెడ్డి చంద్రశేఖర్కే దక్కుతుంది. అలాంటి మంచి వ్యక్తితో ఈరోజు మనం ఇంటర్వ్యూ కార్యక్రమం చేశాము. త్వరలోనే ఆయన మరిన్ని ఉన్నత పదవులు సాధించి ఇంకా పైకి ఎదగాలని చెప్పి మన ఛానల్ తరపున, జిల్లా ప్రజల తరపున మనం కోరుకుంటున్నాము. నమస్తే, థ్యాంక్ యూ.